అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ రోజున మనం కొంతమంది స్త్రీలు వారు తీసుకున్న నిర్ణయాల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం తెలుసుకుందాం. బైబిల్లో కొంతమంది స్త్రీలు మనం గనక గమనించినట్లయితే చూడండి, సృష్టి ఆరంభము దేవుడు సృష్టించాడు, తర్వాత నరుణ్ణి సృష్టించాడు. నరుడు నుంచి నారిని స్త్రీని ఇవ్వడం జరిగింది. ఆమె పేరు హవ్వ. ఆ పురుషుడి పేరు, ముందుగా సృజించబడినటువంటి పురుషుడి పేరు ఆదాము. అతనికి తోడుగా దేవుడు హవ్వని ఇవ్వడం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. మనం చూడండి, గమనించండి, ఈ హవ్వ తను సాతానుతో మాట్లాడేటువంటి విధానాన్ని మనం ఒకసారి చూద్దాం. సర్పంతో ముందుగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా దేవుడు నరుడిని సృజించాడు. సృజించిన తర్వాత తూర్పున ఏదేను తోటలో దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపుకు రమ్యమైనదయ్యు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. సో అతను తినటానికి ఏదైనా తోటలో చూపులకు మంచిగా ఉండే, రమ్యంగా ఉండేవి, ఆహారానికి బాగుండేటువంటి ఫ్రూట్స్ ఇచ్చి తోట మధ్యలో ఏం చేశారంటే జీవవృక్షాన్ని, అలాగే మంచి చెడ్డ తెలిసేటువంటి ఆ యొక్క తెలివినిచ్చు వృక్షాన్ని మొలిపించాడు. మొలిపించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఏమని చెప్పినాడంటే, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినవద్దు. క్లియర్గా గమనించండి, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినవద్దు. జీవవృక్ష ఫలములు అయినా జీవవృక్ష ఫలములు తినవద్దని చెప్పలే. క్లియర్గా గమనించండి, మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత స్త్రీని పుట్టించాడు, నరుడి నుంచి పుట్టించాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును. ఆమె ఈయనలో నుంచి, ఆదాములో నుంచి, ఆదాము పక్కటెముకలో నుంచి తీసి స్త్రీని సృజించడం జరిగింది కాబట్టి ఆమెకు నారి అని పేరు వచ్చింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. వాళ్ళిద్దరూ ఏక శరీరం. ఆయన శరీరంలో నుంచి, పక్కటెముకలో నుంచి తీయబడి రూపొందించబడింది కాబట్టి ఈమె, వాళ్ళిద్దరూ ఏక శరీరం, భార్య భర్త. అప్పుడు ఆదామును అతని భార్యయు వాళ్ళిద్దరూ దిగంబరంగా ఉన్నారు. హ్యాపీగా ఆ ఫ్రూట్స్ తింటున్నారు, బాగా గడుపుతున్నారు ఏదేను తోటలో. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారుగా. మొదట దేవుడు ఆదాము చెప్పాడు, ఇదిగో ఈ ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చు, ఇదిగో ఒక్క మంచి చెడ్డ తెలివినిచ్చు ఆ వృక్ష ఫలాలు మాత్రం తినొద్దని చెప్పాడు. వీళ్ళు తింటా హ్యాపీగా బ్రతుకుతున్నారు. తింటా హ్యాపీగా బ్రతుకుతున్నారంటే ఇక్కడ జరుగుతుంది మనం గమనించాల్సింది ఏంటి? ఆదాము తనకు దేవుడు ఏదైతే చెప్పాడో అది తన భార్య అయిన హవ్వకి కూడా చెప్పడం జరిగింది. ఇదిగో మనం ఇవి తినొచ్చు, ఇదిగో ఇది తినకూడదు, ఈ చెట్టు ఫలం మాత్రం తినకూడదు అని ఆదాము హవ్వకి చెప్పాడు కదా. నీ భర్తే కదా చెప్పాడు, ఇది చేయొద్దని చెప్పాడు కదా. అమ్మా, దేవుడు మనల్ని తినొద్దు అన్నాడు, ఇదంతా తినమన్నాడు, మనం హ్యాపీగా ఉన్నాం. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు కదా. భర్త చెప్పిన మాటని ఇక్కడ హవ్వ నిర్లక్ష్యం చేస్తుంది. చూడండి,
చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఎంత చక్కగా సంభాషణ జరుగుతుందో. సర్పం వస్తుంది. సర్పం వచ్చినప్పుడు ఈ భూమి మీద మొట్టమొదటి ప్రశ్న, భూమి మీద ఈ సృష్టిలో మొట్టమొదటి ప్రశ్న, ఇది నిజమా? సర్పము అవ్వతో అంటుంది. ఏమంటుంది? 3వ అధ్యాయం చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీని చూచి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా. చూడండి, ఏం తినకూడదు అన్నాడా దేవుడు? ఏం తినకూడదంటాం కాదు, ఇవన్నీ తినొచ్చంట, ఇది మాత్రం తినకూడదంట అని ఆమె చెప్పింది. అయితే అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో. అవి మాత్రం మేము తినకూడదు, వాటిని టచ్ కూడా చేయకూడదు, అది కనుక చేస్తే మేము చచ్చిపోతాము అని దేవుడు చెప్పాడు. అవ్వకి ఇక్కడ నాకు వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, సర్పం మాట్లాడుతుంది కదా, ఇదేంటి సర్పము మాట్లాడటం ఏంటి? సర్పం వచ్చి మాట్లాడుతుంది ఏంది అనుకోవద్దా? అనుకోవాలి కదా. ఒక భాషలో మాట్లాడుతున్నప్పుడు నీ భాషలో వచ్చి నువ్వు మనిషివి, నీకులాగా మనిషి కాదు అక్కడ సర్పం. అది సర్పము మాట్లాడుతుంది నీ భాషలో మాట్లాడుతున్నప్పుడు, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఏంటో అనే జ్ఞానం నీకు ఉండొద్దా? అనే ఇది ఉండొద్దా? నువ్వైతే తింటున్నావు కదా, మిగతా ఫలాలన్నీ తింటున్నావు, నీకు తెలుస్తుంది, అది తినొద్దని చెప్పిన విషయం కూడా నీకు తెలిసింది. అలాంటప్పుడు ఈ సర్పం ఏంటి ఇలా మాట్లాడింది అని సర్పం మాట్లాడుతుంది అనేటువంటి ఆలోచన రాలే ఒకటి. పైగా అతనితో సంభాషణ కొనసాగించింది, ఆ సర్పంతో సంభాషణ కొనసాగించింది. ఇది నిజమా అనగానే, ఇది చెట్టు ఏమి తినొద్దా అంటే అన్నీ తినొచ్చు, ఈ చెట్లు తప్ప అని అతనికి రిప్లై ఇచ్చింది హవ్వ. ఎందుకు నీకు సంబంధం లేనటువంటి ఒక సర్పము నీ భాషలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతుంది, అసలు నేను ఇంకొకరితో ఎందుకు మాట్లాడాలి, మాట్లాడకుండా ఉంటే పోతుంది కదా అని ఎందుకు నువ్వు అనుకోలేకపోయావు? హవ్వ ఎందుకు అనుకోలేకపోయింది? తన భర్త చెప్పిన మాటను ఎందుకు దాటింది? చూడండి ఇక్కడ, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. మీరు చావరు, అవి తినండి, మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీకు తెలివితేటలు వస్తాయి అని యుక్తిగా స్త్రీని లోపరుచుకుంది సర్పం. ఆ స్త్రీ హవ్వ. భూమి మీద ఈ రోజున ఇంత శాపానికి ఈ మానవ జనాభా తయారు కావడానికి కారణం హవ్వ. ఇంత నేరం, ఇంత ఘోరం. చూడండి, దేవుని తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వృక్షమై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూడండి ప్రియులారా, అసలుకి దేవుడు వాటిని తినొద్దని ఆదాముతో చెప్పాడు, ఆదాము తన భార్యకి చెప్పాడు. భార్య భర్త మాట వినలే, ఎవరో చెప్పిన మాట విన్నది, భర్త మాటని వినలేదు, భర్త మాటని లెక్క చేయలేదు. ఎంత తప్పు లెక్క చేయాలండి. నీ భర్త కదా, ఆయనలో నుంచి వచ్చిన దానివి, పైగా నువ్వు ఆయన కోసం వచ్చిన దానివి, ఆయన లెక్క చేయవా? నీకు మంచి చెప్పేటువంటి గుణము భర్తకు ఉన్నది కదా, నీకెందుకు అంత సొంత తెలివితేటలు? అది కూడా ఎవరో చెప్పే మాటలు వింటం ఏంటి? ఆ రోజున హవ్వ చేసినటువంటి ఆ తప్పుడు పని భర్త మాటను దాటి మాటను లెక్క చేయకుండా ఆ ఫ్రూట్స్ తినటమే కాకుండా ఎంత దుర్మార్గురాలో చూడండి, ఇంక అనకూడదు కానీ భర్త కూడా తినిపించింది. దేవుడు తినొద్దు అని చెబితే నువ్వు తినటం ఒక తప్పు, పైగా భర్తకు తినిపించింది. తిను, బాగున్నాయి,
ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంత పాపం. తినిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మేము దిగంబరులుగా ఉన్నాం అనేటువంటి ఇవన్నీ కూడా అర్థమైపోయిన తర్వాత దేవుడు వచ్చి అడిగినప్పుడు ఎక్కడున్నారా బాబు అంటే మేము దిగంబరులుగా ఉన్నాం కాబట్టి దాక్కుని ఉన్నామని చెప్తే మీకెవరు చెప్పారు, మీరేమన్నా ఫ్రూట్ తిన్నారా? అప్పుడు ఆదాము చూడండి ఎంత తెలివిగా మాట్లాడతాడు. అసలుకి దేవుడు ఆ మాట అడుగుతుంటే ఏమంటాడు చూడండి, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని ఆదాముతో అంటే, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. నేను తిన్నాను, తప్పయిందని కూడా అంటాంలే ఆదాం గారు. తప్పును మళ్ళీ ఆమె మీద నెడతాడు. చూడండి తెలివితేటలు పెరిగిపోయింది. తినగానే వద్దని తిన్నారుగా, వద్దన్నది తిన్నాడుగా, ఇక తెలివితేటలు పెరిగిపోయినాయి. ఆ స్త్రీ నాతో ఉండటం కోసం నువ్వు ఆ స్త్రీని నాకు ఇచ్చావు కదా, ఆమె తినమందయ్యా, నువ్వు ఇచ్చిన స్త్రీయేగా అంటే నీదే నేరం అన్నట్టు అనమాట. తాను తప్పు చేసి కూడా దేవుడి మీద తప్పు మోపే రకం. ఎంత నేరం, ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంత తప్పు. నీవు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినే నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీని చూచి నీవు చేసినదేమని అడగగా స్త్రీ సర్పం అంటే నువ్వేం చేసావు అంటే ఆమె ఏం చేసినట్టు సర్పం ఇదే. చూడండి ఏం చెబుతుంది, ఏమో కూడా తెలివిగా, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. తప్పు అయిందని ఒప్పుకోవడంలే, సర్పం మీద దోస్తుంది. ఆదామేమో అవ్వ మీద దోశాడు, హవ్వేమో సర్పం మీద దోస్తుంది. తింటినా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పమును చూచి నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడేదవని నీ కడుపుతో నడుచుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. మనుషులు పాము కనబడితే తల మీద కొట్టటమను, పామేమో మనుషుల మడమ మీద కాటేయటం. ఇది దేవుడిచ్చిన శాపం. ఇది దేవుడిచ్చిన శాపం. ఆ రోజున జరిగినటువంటిది. ఆ రోజున హ్యాపీగా ఏదేను తోటలో చక్కగా ఫ్రూట్స్ తింటూ ఎంత జీవితం గడుపుకోవాల్సినటువంటి వాళ్ళు చివరికి ఈ స్థాయికి దిగజారిపోయారు. ఎంత శాపమో చూడండి. ఇంకా శాపం ఉంటుంది. ఆయన స్త్రీని చూచి నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. శాపం. ఈ రోజున చాలామందికి గర్భంతో ఉన్నప్పుడు విపరీతమైన నొప్పులు. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి, ఆ శాపం నుంచి. చాలామందికి తెలియదు ఎంత పెయిన్స్ తట్టుకోలేనంత. అది దేవుడు ఆ రోజున ఆమెకు ఇచ్చినటువంటి శాపం. నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదామును చూచి నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీవు చేసిన పని వల్ల నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. పని చేస్తా తినాలి ఇక నుంచి. నువ్వు ఇప్పుడు దాకా లగ్జూరియస్గా చెట్టుకాయ తినటం ఇంక లేదు. నువ్వు చక్కగా దున్నుకోవాలి, సేద్యం చేసుకోవాలి, శ్రమించాలా, రక్తం ఓడ్చుకోవాలి. మొత్తం చూడండి ఇక్కడే ఉంటుంది ఆ మాటలన్నీ కూడాను. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరుగు చేరు పర్యంతము నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నీవు నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అక్కడి నుంచి పంపించి పడేశాడు. అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇంక వెంటనే దేవుడికి అనుమానం వచ్చింది. ఇప్పుడు తెలివిది గల ఫ్రూట్స్ తిన్నాడు కదా, వెంటనే జీవవృక్ష ఫలం తింటాడేమో, ఇంక జీవవృక్ష ఫలము ఇతను తినకూడదు అనుకున్నాడు. ఎందుకంటే తన ఆజ్ఞనే ధిక్కరించినటువంటి, ముందు తినకూడదని చెప్పాల, ముందు కేవలం చెప్పింది ఒక ఫ్రూట్.
ఏది మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షఫలం మాత్రం తినొద్దన్నాడు. జీవవృక్ష ఫలం కూడా అక్కడే ఉంది, దాన్ని తినొద్దని చెప్పలే. వీళ్ళు అది తినొచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు. అది తినలే. అది తినకుండా ఈ సర్పము యొక్క కుయుక్తిలో పడిపోయి శపించబడిన వారైపోయారు. చివరికి అసలు వీళ్ళు దేవుడి మాట వినలేదు కాబట్టి వీళ్ళు జీవవృక్ష ఫలం కూడా తినడానికి వీలేదన్నాడు. అక్కడి నుంచి బయటికి నెట్టేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టేశాడు. ఇంకా ఏదేని తోటలో నుంచి వెళ్ళిపోయాడు. ఇంత శాపం చూడండి. స్త్రీలు భర్త మాట వినకపోవటం వలన ఆమె చేసిన పని వలన, హవ్వ ఆ రోజున చేసిన పని వలన ఈ రోజుకి భూమి మీద ఉన్న జనాంగం శపించబడి నడుస్తూ ఉన్నారు. ఇంకొక స్త్రీ గురించి నేను చెప్తాను. శారా అబ్రహాము భార్య. ఆమె గొడ్రాలు. ఆమెకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినప్పుడు అబ్రహాము తన భర్త అయినటువంటి అబ్రహాముతో అంటది, నీవు నా దాసి అయిన హాగరుతో పోయి బిడ్డలను గను అని చెప్తుంది. దేవుడు నీకు సంతానం ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఎదురు చూడాలి. నాకు బిడ్డలు కావాలి అని నువ్వు దేవుడిని అడగాల్సింది పోనిచ్చి, నీవు నా దాసి అయినటువంటి ఐగుప్తీరాలైన హాగరుతో వెళ్ళు, ఆమె బిడ్డలను కంటది అని చెప్తుంది. తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహాముకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చను. ఎందుకు శారా అలా చేయాల్సినటువంటి అవసరం శారాకేంటి? ఎందుకు చేసింది ఆమెకే తెలియదు. నో రీజన్ ఏం లేదు. నీవు అడగాల్సిందేంటి? నాకు బిడ్డలు లేవు అయ్యా, నా బిడ్డల్ని ఇవ్వయ్యా, నన్ను గొడ్రాలు అనేటువంటి నింద నుంచి నన్ను ఒడ్డున పడేయ్యా అని అడగాల్సింది పోనిచ్చి, భర్తకి తన దగ్గర ఉన్నటువంటి దాసిని అప్పగించటం వలన అబ్రహాముకి ఈ హాగరుకి పుట్టినటువంటి సంతతికి, తర్వాత కాలంలో అబ్రహాముకి శారాకి పుట్టిన సంతతికి ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. శారా చేసిన పని వల్ల, హవ్వ చేసిన పని వల్ల శిక్ష, శారా చేసిన పని వల్ల ఇప్పటికీ ఇశ్రాయేలీయులకి ఈ అరబ్బు సమాజానికి యుద్ధాలు జరుగుతున్నాయి. హాగరు సంతానానికి వాళ్ళే చూడండి. కొంతమంది ఏం చేస్తారో స్త్రీలు అర్థం కాదు. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాదు. హ్యాస్టీ డెసిషన్స్. అదేంటి హేస్టీ డెసిషన్స్ తీసుకోకూడదు కదా. దేవుణ్ణే అడగాలి, దేవుణ్ణే ప్రార్థించాలి, దేవుణ్ణి నిరంతరం ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. నీకు ఇస్తాడు. స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత కూడా 90వ ఏట శారాగా బిడ్డలను ఇవ్వలేదా దేవుడు? ముందే అడిగి ఉండాల్సింది. హాగరుని ఇవ్వకుండా అబ్రహాముకి హాగరుకి బిడ్డ పుట్టినప్పుడు అబ్రహాం వయసు 86 సంవత్సరాలు. అబ్రహాంకి శారాకి బిడ్డకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు 100 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ముందు ఇచ్చిపడేసింది. 14 సంవత్సరాలు ముందే. ఇష్మాయేలుకి ఇస్సాకుకి 14 సంవత్సరాలు తేడా. చూడండి ఎందుకు ఇవ్వాలి? ఇచ్చినందువలన ఆ రోజున చేసిన చర్య వల్ల ఈ రోజుకి కూడా ప్రపంచంలో వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండారు. మిగతా ప్రపంచం మొత్తం ఈ లెక్కను చూస్తుంది. ఇది ఎటు నుంచి ఎటు దారితీస్తుందో, ఏ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో ఈ రోజుకి టెన్షనే. ఎంత గొప్ప శారా గారు చేసిన పని. అలాగే ఇంకొక స్త్రీ గురించి చెప్తా. రిబ్కా. ఈ ఇస్సాకు అబ్రహాముకి శారాకి పుట్టినటువంటి కొడుకైన ఇస్సాకు భార్య రిబ్కా కూడా చూడండి, మనం బైబిల్లో గమనించినట్లయితే ఆమె కూడా గొడ్రాలే. ఆమె కడుపున దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి ఆమె కడుపున బిడ్డలను పుట్టిస్తే ఆమె కొడుకులే ఆమె కడుపునే
కమలలు పుడతారు. కమలలు చూడండి, ఇక్కడ బాగుంటుంది. 25వ అధ్యాయము 19 నుంచి ఒకసారి చూద్దాం. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇది. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించి అరామీయుడైన బెతూయేలు కుమార్తెయును అరామీయుడైన లాబాను సహోదరినైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లను, బాగా లోపలే కొట్టుకుంటున్నారు కడుపులో అన్నదమ్ములు, కమల పిల్లలు లోపల కొట్టుకుంటే ఆ పెయిన్స్ మామూలుగా ఒకడు ఉంటేనే పెయిన్ తట్టుకోలేరు, లోపల అంత ఘోరంగా ఎదురు ఇది జరుగుతుంటే దేవుడిని అడిగిందంట. అడగడానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటే 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. చూడండి, 2 జనపదాలు బలిష్టం గలై నీ కడుపులోంచి వస్తాయని దేవుడు చెప్పడం జరిగింది. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉన్నారు, పిల్లలు పుట్టారు. ఏశావు యాకోబులు పుట్టారు. ఏశావు యాకోబుల్లో తల్లి చిన్నవాడైనటువంటి యాకోబుని ఇష్టపడతారు. నీ కడుపును పుట్టిన బిడ్డలు కదా ఇద్దరు. తల్లి ఎవరి ప్రేమలోనైనా స్వార్థం ఉంటుందేమో కానీ తల్లి ప్రేమలో స్వార్థం ఉండదంటారే, తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు అంటారే. మరి రిబ్కా ఒక కొడుకు విషయంలో అతి ప్రేమ చూపించి ఇంకొక కొడుకు పట్ల అంత ప్రేమ చూపించకపోవడం వలన అతను దూరంగా వెళ్ళిపోతాడు పాపం ఏశావు. చాలామంది ఏమంటారంటే ఇది దైవ ప్రణాళిక, ఏమైనా కావచ్చు. తల్లివి కదా, నీ కొడుకులిద్దరిలో తేడాగా ఎలా చూడగలిగావు తల్లి? నీ కడుపున పుట్టిన బిడ్డలు సవతుల బిడ్డలు కాదు, అక్కడైనా హాగరుకు పుట్టిన బిడ్డ, కానీ ఇక్కడ నీ కడుపుని పుట్టిన బిడ్డల్లోనే నువ్వు తల్లివై ఉండి కూడా తేడా చూపించినందుకు గాను ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నారు. యాకోబు ఇశ్రాయేల్ అనబడ్డాడు, ఆయనకు పుట్టిన సంతానం ఇశ్రాయేలీలు అనబడ్డారు. ఏశావు సంతతికి యాకోబు సంతతికి గొడవలు. ఈ ఏశావు ఆ ఇష్మాయేలుతో కలవటం జరిగింది, వాళ్ళు ఒక బ్యాచ్ లాగా తయారయ్యారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఒక బ్యాచ్ లాగా తయారైపోయారు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. ఆ రోజున ఆ తల్లి ప్రేమలో లోపం లేకుండా ఉన్నట్లయితే ఏమై ఉండేదో, ఎలా ఉండేదో. దేవుడు ఒక మాట ఇచ్చాడు శారా బిడ్డల ద్వారా, ఓకే, ఇస్సాకు సంతానం ద్వారా. ఇస్సాకు సంతానం మరి 2 కొడుకులు కదా, మళ్ళా యాకోబు సంతతి. కాబట్టి ఈ స్త్రీలు చేసినటువంటి కొన్ని నిర్ణయాలు ఎంత ఎఫెక్ట్ పడతా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. కనుక స్త్రీలు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత క్రమంలో ఇప్పటికి కూడా ఆరని మంటలు, ఈ రోజుకి కూడా ఎప్పటి చరిత్ర, ఎప్పటి అబ్రహాము, అసలుకి ఎప్పటి సృష్టి మొదల్లో ఉన్నటువంటి హవ్వ చేసిన పని వల్ల ఎంత నష్టపోయాము. చారా ఆ రోజున హాగర్ను అప్పగించి చేసిన తప్పు వల్ల ఏం జరుగుతూ ఉంది. రిబ్కా 2 బిడ్డలలో తేడాలు చూపించడం వలన ఈరోజు కూడా బిడ్డలిద్దరు వేరైపోయి ఎట్లా కొట్టుకుంటున్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి స్త్రీలు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా మనం తెలివిగా ఉండాలి, తెలివిగా ప్రవర్తించాలి. సర్పం వచ్చి మాట్లాడేదేంటి? నీ భర్త తినొద్దంటే తినేదేంటి? తప్పు కదా. అదే స్త్రీ భార్య భర్తతో ఒక మాట చెప్పి నువ్వు చేయొద్దంటే భర్త చేస్తే ఊరుకుంటుందా? ఇంట్లోకి వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, ఎగబడి గొడవ పడతారు కదా. మరి మీరు ఎలా చేస్తారు? తప్పు కదా. తప్పు. భార్యాభర్త ఒక మాట మీద ఉండాలి, మంచి కోసం, చెడ్డవాటి కోసం కాదు.
భార్యాభర్త ఒక మాట మీద నిలబడాలి అంటే మంచి కోసం, అంతేగాని అననయ సప్పేరాలు గనక చట్ట విషయంలో గనక ఏకీభవించి వాళ్ళిద్దరు కూడా ఒకే మాట మీద ఉండి తప్పు సమాచారం ఇచ్చినట్లు అలా ఉండకూడదు. మంచిగా భార్యాభర్త ఒక మాట మీద ఉన్నట్లయితే బాగుంటుంది. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోవాలా, హేస్టీ డెసిషన్స్ తీసుకోకూడదు స్త్రీలు. దానివలన తదుపరి జరగబోయే పరిణామాలను కూడా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. కనుక మనము ఈ స్త్రీలు, బైబిల్లో తెలుపబడినటువంటి స్త్రీలు వాళ్ళు చేసిన పనుల వల్ల, వాళ్ళు తీసుకున్న హేస్టీ డెసిషన్స్ వల్ల ఏమేమి జరిగినాయి అనేది ఈ రోజున మనం తెలియజేసుకున్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాశయుడా, ఈ రోజున మేము మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొందరు స్త్రీలు తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, బాధాకరమైన పరిణామాలు మేము ధ్యానం చేసుకోవటం జరిగింది. ఎవరు కూడాను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మంచి విషయాల పట్ల భార్యాభర్త ఏకమనస్కులై ఉండి ఒకే మాట మీద నిలబడి ఉండి మంచి కార్యాలు జరిగించలాగున, అలాగే ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తదుపరి దుష్పరిణామాలకు బాధ్యులు కాకుండా ఉండులాగున మమ్మల్ని నిలుపుమని మా ప్రభువును, నీ ప్రియకుమారుడనైన యేసయ్య నామమున వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.